రక్షణ పొందడమే దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. రక్షణ పొందడం, అందుకే బైబిల్ అంటది ఇంత గొప్ప రక్షణ మనము ఎలాగూ నిర్లక్ష్యం చేస్తాం, ఎలా తప్పించుకుంటాం. అంటే రక్షణ అనేది చాలా ఉన్నతమైనది దేవుని బిడ్డలారా. యేసు ప్రభుని కలిగి ఉండడం అనేది చాలా ఉన్నతమైన విషయం. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, ఆయనలో అసత్యం లేదు, అబద్ధం లేదు. ఆయన అవునన్నట్టుగానే ఉన్నవాడు. ఆయన లేడు, కాడు అనడానికి ఆధారాలు లేవు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు అనడానికి బైబిల్లోనే కాదు, మనము చూస్తున్న ఈ సృష్టిని చూసినప్పుడు కూడా మనకి ఆశ్చర్యం కలుగుతుంది. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయము కలుగుతుంది. అసలు దేవుడు మనను కలుగు చేసిన విధమే విచిత్రమట, చిత్రమట. ఆయన మనల్ని కలుగు చేయటం గొప్ప. రెండోది, మనలను తన బిడలగా చేసుకోవడం మరింత కృప మనం పొందాం. నేను చెప్పనా, చాలా మందికి రక్షణ లేక, పరిశుద్ధ జీవితాలు లేక, పవిత్రమైన జీవితాలు లేక కుట్టుమిట్లాడిపోతున్నారు. దేవుణ్ణి కలుగున్న మనం చాలా గొప్పోళ్ళం, ధన్యులం. ఎందుకంటే అలా వాక్యం వింటున్నాం, ధన్యులం. దేవుని వాక్యము చేత సరిచేయబడుతున్నాం, ధన్యులం. దేవుని మాట మనకు దొరుకుతుంది, ధన్యులం. మొదటిగా మనం కృతజ్ఞత అంటే, మనం దేవుడు మనలను చేసినందుకు, కలుగు చేసినందుకు, భూమి మీద రోకలిచ్చినందుకు స్తుతులు చెప్పాలి. అర్థమైందా దేవుని బిడ్డలారా? మనకి ఊపిరివ్వాలంటే ఆయనే, ప్రాణం పోయాలంటే ఆయనే. దేవునికి స్తోత్రం. అసలు ఆయన గొప్పతనం చాలా ఉన్నతమైనది. మనల్ని కలుగు చేసిన విధానం ఉన్నతమైనది. మనము చలిస్తున్నామంటే కేవలం దేవుని కృపేనండి. అందుకని మనం మొదటిగా ప్రార్థించిన ప్రతిసారి, స్తుతించే ప్రతిసారి, నీవు నాకిచ్చిన ఈ భాగ్యము కొరకే స్తుతులు ప్రభువా అంటేనండి, నేనంటాను అది చాలా తక్కువ. దేవుడు మన నుంచి కోరుకునేది కృతజ్ఞతే. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటండి? మనం ఎప్పుడైనా ఏదైనా సాక్ష్యం చెప్పాలన్నా కూడా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే ప్రభు కృపే కదా, ఇలా ఉన్నానంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యమే కదండి అని మనం ప్రతి వ్యక్తి దగ్గర నోరు విప్పి చెప్పవలసిన ఆశ్చర్యమైన సంగతి, సాక్ష్యం ఏంటంటే, మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప. మొన్నటి దినాన్ని దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు అండి, పెట్రోల్ బంకులో ఆయిల్ కొడుతూ 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 కింద పడిపోయి చచ్చిపోయాడు. జబ్బేంటో తెలియదు. అంటే మనం బ్రతుకున్నామంటే, చాలామంది దేవుని బిడ్డలారా అలా జీవిస్తూనే ఎండకి 70 మంది చనిపోయారు మొన్న దినాన్ని. 700 మంది, లెక్కలు లేవండి ఈ తీవ్రమైన ఎండకే. మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప కదా బిడ్డలారా. బ్రతికి మీ జీవం క్రీస్తులో భద్రపరచబడి ఉంది. మొదటిగా దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. అర్థమవుతుందానండి? నిమ్రోద్ అనేవాడు బైబిల్లో ఒకడు ఉన్నాడండి. రవంత కూడా దేవుని భయము లేనివాడట వాడు. నిమ్రోద్ అనేవాడు కొంచెం కూడా దేవుని భయం లేనోడటండి. అందుచేత నిమ్రోద్ దేవుని బిడ్డలారా తన అహంకారమును బట్టి, గర్వం బట్టి నాశనమైపోయాడు. కొంతమంది నాకు డబ్బు ఉంది, నేనేంటి,
అందముంది నాకేంటి, మా ఇంటి పేరటోళ్ళు కోట్ల కోట్లుగా ఉన్నారు ఇక్కడ నాకేంటి, నాకు బోళ్ళంత పొట్టుంది నాకేంటి, ఈ అహంకారంతో కూడిన మాటలు, మనస్సు. నేనంటాను బిడలారా, కులమును బట్టో, ధనమును బట్టో, అందమును బట్టో, ఆస్తి పాస్తులను బట్టో, ఇంకా ఇతరత్రమైన వాటిని బట్టో నువ్వు గర్విస్తే ఆ రోజే నీకు ముగింపు. అందుకే ఈ బిగింపు. దేవుని స్తోత్రం. అసలు మనము దేనిని బట్టి అతిశయపడడానికి వీల్లేదు. ఎందుకంటే మనము కృతజ్ఞత కలిగి ఉండవలసిన మొదటి పాయింటే నిన్ను కలుగు చేసిన విధమును బట్టి. దేవునికి స్తోత్రం. ఇక నీవు సజీవంగా ఉన్నదాన్ని బట్టే. ఎందుకంటే చాలా మంది భూమి మీద లేకుండా పోయారు నిన్ను చూస్తుండగానే కనుసైగుల్లోనే. అందుకని దేవుని బిడ్డలారా, మనకి దేవుడిచ్చిన ఈ ఔన్నత్యాన్ని బట్టి మనము అతిశయుక్తంగా చెప్పడం కాదు, కానీ దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి మరింతగా దేవుని బిడ్డలారా కృతజ్ఞులమై బ్రతకాలి. చెప్పండి బిగ్గరగా ఆమేన్. మరింతగా మనం ఎలా బ్రతకాలండి? కృతజ్ఞులు. ప్రభా, నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యమును బట్టి స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి నీకు స్తోత్రమయ్యా, భర్తను పిల్లలను ఇంతటి కృపనిచ్చినందుకు స్తోత్రమయ్యని కృతజ్ఞతాభావంతో ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు తెచ్చుకోక తప్పదు మన జీవితాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పనా, ఏ కోసాన మనలో గర్వం రాకూడదు. కొంతమంది మాటల్లో చాలా అతిశయం ఉంటుంది. అలాగని కొంతమంది దీనంగా మాట్లాడతారు, వాళ్ళ అతిశయం ఉండదంటే ఉంటుంది. ఎన్నరగాను నేను చెప్పనా, గర్వాంధులకి అతిశయుక్తంగా ఉండేవారికి దేవుడు అద్భుతాలు చేయడు. ఎవడు దీనుడై నా ఎదుట తగ్గించుకుని వణుకునో వానిని నేను దృష్టి పెడతానన్నాడు. అసలు మనం మనుషుల దగ్గర కానీ, దేవుని దగ్గర కానీ, సమాజంలో కానీ గర్వంగా, అతిశయముగా, అహంకారంగా బ్రతకూడదండి. మనము దీనులుగా తగ్గించుకుని, ఏమండి అంటే ఇతరుల కంటే మరి తక్కువలుగా ఉండమని నేను చెప్పట్లేదు. మనకిచ్చిన దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ జాగ్రత్తగా ఉండడం తప్పేం కాదు. కానీ అతిశయోక్తమైన మాటలు, అహంకారంతో కూడిన మాటలు మనం మాట్లాడితే బిడ్డలారా చాలా నష్టం మనకే కలుగుతుంది. అందుకని ఏ విషయంలో మనం అతిశయపడడానికి కానీ, గర్వించి మాట్లాడడానికి కానీ మనకి ఏమండి అసలు లేదు రైట్స్. ఎందుకంటే మొదటిగా దేవుడు మనకిచ్చిన ఈ జీవమే ఉన్నతమైనది. నా జీవం నీ కృప. ఉప్పొంగి కృతజ్ఞత చెప్పవలసిన సంగతి ఏంటంటే నిన్ను బట్టే. ఒకటి. రెండోది చెప్తున్నా, హల్లెలూయా చెప్పండి. అన్నారండి, చల్లగా ఉంది కదా, గుడికి వచ్చేసి. రెండోది ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ఏ విషయంలో నేను దీనురాల్ని, పనికిమాలదాన్ని, మసిగొడ్డనే అండ్ పేడగొడ్డనే ఇలాంటి తక్కువ తక్కువ మాటలు మాట్లాడుకోకూడదు. నేను చెప్పనా, దేవుడు నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా తయారు చేశాడు. ఆమేనంటలే. ఆదికాండములో 1:28 మీరు చదవద్దండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, దాన్ని లోపరుచుకునుడి, అన్నిటిని ఏలుబడి చెయ్యుడి, అన్నిటిని తినుడి అని చెప్పాడు. వాస్తవానికి దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని పుట్టించక మునిపే మానవుడికి కావలసిన సమస్తాన్ని చేశాడు. కానీ మానవుడు దేవుని యొక్క అథారిటీని, అధికారాన్ని కోల్పోయాడు పాపం చేసి. ఇంకా చెప్పనా, ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక మచ్చుకు ఒక మాట చెప్తాను.
కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, అబ్రహాము పొందిన అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనకు ధర్మశాస్త్రం మనలను యొక్క ధర్మశాస్త్ర శాపము నుంచి విమోచించను. చేతుల పైకి ఎత్తండి, స్తోత్రం చెప్పండి. మీరు బాగా గమనించండి బిడ్డలారా, దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు, సమస్తాన్ని అనుభవించమన్నాడు, సమస్తం మీద అథారిటీ, అధికారం, ఏమండి, ఆధిపత్యం మనకిచ్చాడు. దాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కోల్పోయినది యేసుక్రీస్తు ద్వారా సకల ఆశీర్వచనములు, సకల ఆశీర్వాదములు, అథారిటీ, అధికారము, కృప, దేవుని మహిమ అంతా యేసు రక్తము ద్వారా మరలా మనకు వచ్చింది. అంటలేదు గట్టిగా? అంటే ఎవరైతే బాప్తిస్మం పొంది యేసు ప్రభువుని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడతారో, కోల్పోయిన అథారిటీ, కోల్పోయిన ఆధిపత్యం, కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయిన కృప సమస్తము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి సంక్రమిస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమస్తాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు, మరి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం, నిన్ను నువ్వు పేదరికంలో ఉండడం, ఇదంతా నీలోనే లోపము, దేవుళ్ళో లోపం. ఒక్కల స్తోత్రం అంట. దేవుడు నీకు అనుగ్రహించింది, దేవుడు నీకు ఇచ్చింది, నువ్వు సమస్తాన్ని పొందుకోవాలంటే మొదటిగా యేసు రక్తంలో కడగబడడం, బాప్తిస్మం పొందడం, మారు మనసు పొందడం, ఒప్పుకోవడం. అయితే నీ నోటితో కొంత చెడగొట్టుకో. నీ నోటితో చాలా, మనం ఉదయం లేచినది మొదలుకొని నిద్రపోయే వరకు మన నోటి ద్వారా చాలా వ్యర్థమైనవి మాట్లాడతాం. అంటే నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుతున్నావని కాదు నేను మాట్లాడే టాపిక్. నీ ఆలోచనలు, నీ హృదయము, నీ తలంపులు, నీ మాటలు ఎలా ఉంటాయంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ మాట్లాడతావు. ప్రభు ఎప్పుడు అలా అనలేదు కదా. నేను చెప్పను నీ విలువెంత, నీ రేంజ్ ఏంటంటే యేసు రక్తము ఎంత విలువైనదో నువ్వు అంత విలువైన వ్యక్తివి. అన్న వాక్యం, యేసు రక్తము ఎంత శక్తివంతమైందో, యేసు రక్తము ఎంత విలువైందో, యేసయ్య ఎంత విలువైనోడో నీవు కూడా అంత విలువైన వ్యక్తివే. విలువ తక్కువ మాటలు మాట్లాడుకోకూడదు మనం. నా బతికింతే, నా జీవితం ఇంతే, ఇక మేము ఎలాగే మగ్గిపోవాలి, మేము ఎలాగే నాశనం అయిపోవాలి, మా బ్రతుకులు ఇంతే. ఇదంతా సైతానుగాడు నిన్ను బలహీనపరిచి నీ విశ్వాసాన్ని దొంగిలించే వ్యవహారం ఇది. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బలహీనపరిచే తలంపులు, నీ విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు, నీ విశ్వాసాన్ని బలహీనపరిచే విధానాలు సైతాన్ని నీ దగ్గరికి తీసుకుని వస్తున్నాడు బిడ్డ. అందుకని నీవు దేవుని బిడ్డలారా మనస్సులో కానీ తలంపుల్లో కానీ నీ జీవితం గురించి తక్కువగా ఆలోచించుకోవడం కానీ తక్కువగా మాట్లాడుకోవడం కానీ చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అలా ఊహించుకోకూడదు, అలా మాట్లాడుకోకూడదు. ఫస్ట్ నీ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుడు నీ జీవితంలో పలకబడినవి, విడుదల చేసిన ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో పనిచేయాలంటే నిన్ను తక్కువ చేసుకోకూడదు. నిమ్రత స్వభావము నీలో ఉండకూడదు. నిమ్నత స్వభావము అంటే నిన్ను నువ్వు తక్కువ చూసుకుని, వ్యక్తిత్వం తక్కువ చూసుకుని ఇది ఉండకూడదు. నేనేంటి, నాకేం టాలెంట్లు ఉన్నాయి, నాకేం కృప ఉంది, ఏమండి, అసలు నేను ఎందుకు పని చేస్తాను. అసలు సకల దరిద్రాలు క్రైస్తవులకి, అంటే దేవుని నమ్మిన బిడ్డలకు రావడానికి కారణం ఏంటంటే పక్కోళ్ళు చూసుకుని ట్రాలీ వేసుకుంటారు జీవితాన్ని. అక్కడే నీ జీవితం నాశనానికి కారణం.
ఇప్పుడు నేను చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉన్నారండి కొడుకులు. నలుగురు కొడుకులకి నలుగురు కోడళ్ళు వచ్చారు. నలుగురు కొడుకులు పని చేస్తున్నాడు. ఒకడేమో జాబ్ చేస్తున్నాడు, ఒకడేమో వ్యాపారం చేస్తున్నాడు, ఒకడేమో కూలి గంపికి వెళ్తున్నాడు, ఇంకొకడేమో ఏదో చేస్తున్నాడు. నలుగురు జీతాలు ఒకటేనా? అమ్మా మీరు చెప్పండి, అంత అమాయకులేం కాదు మీరు. అయ్య బాబోయ్, నలుగురు జీతాలు ఒకటేనా? ఎవడి జీతాన్ని బట్టి వాడికి మెయింటెనెన్స్ ఉంటుంది. అవునా కదా? మనం పక్కోడి మీద పడి ఎడితే తప్ప నా బతుకాల కొంత చూసుకుంటూ ఉండదు. ఆడు అద్దుకునేసాడు, ఇటు ఎత్తుకునేసాడు, అది చేసాడు, ఇది చేసాడు, నేను చేయనని చేస్తావు. నువ్వెందుకు చేయవు? నేను చెప్పనా, కొంతమంది ఆశీర్వాదం పోవడానికి కారణం ఏంటి తెలుసా? పక్కోడి గురించి ఎడుతూ ఒకటే. రెండో తెలుసా, వాళ్ళు ఎలాగున్నారు నేను కూడా అలాగ అయిపోవాలా అనుకోవడమే నీ జీవితానికి నాశనానికి ప్రారంభం పెట్టేది. సైతాన్ గారు నీకు ఇచ్చే మంచి మంచి టెక్నిక్లు అనమాట నిన్ను నాశనం అయిపోతాయి. ఎంత చెట్టుకి ఏనా, ఎంత సంపాదనకి అదే స్థితి. నేను అనేది ఏంటంటే బిడ్డలారా, నీకు ఉన్న దాంట్లో తృప్తి పడడం నేర్చుకుంటే జీవితం ఆనందమే పడడం నేర్చుకుంటారా. మనం ఎందులో తృప్తి పడాలి? నీకు దేవుడు ఎంత ఇచ్చాడు అందులోనే. కొంతమందికి అత్యాశ, అలాంటి వాళ్ళు కూడా కష్టమే. నేను చెప్పే సత్యాలు కాదా? కొంతమంది బాధ అనిపించవచ్చు, ఇదేంటి ఎట్లా అన్నారు పాస్టర్ గారు అనిపించవచ్చు. ఇది వాస్తవాలండి. నీకు లేనందో నీకు ఎలాగొస్తుంది? నీకు లేని డబ్బు నీకు ఎలాగొస్తుంది? నీకు లేని రాజయోగం నీకు ఎలాగొస్తుంది? నీకు ఉన్న దాంట్లో తృప్తి పడాల. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు ఇచ్చిన వాటితో తృప్తి పడితే మంచిది. ఇంకోటి చెప్పనా, నీకు ఏదైనా ఆశలు ఉంటే అది ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమైతే నేను ఆ స్థాయికి తీసుకెళ్తాడు ఖచ్చితంగా. అసలు దేవుడు కోరికే నువ్వు ఉన్నతంగా ఉండాలని, దేవుడు కోరికే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని. కానీ ఫస్ట్ ఉన్నది నాకు దేవుడు దేవుడు చాలా అన్యాయం చేసేసాడు అంటారు కొంతమంది. అసలు నాకు ఆ మాట అన్నవాళ్ళు అంటే ఒళ్ళు మండిపోతుంది. దేవుడు మమ్మల్ని చాలా పాడు చేసేసాడు అంటారు. అసలు దేవుడు ఏ విషయంలో నిన్ను, అసలు ఏ విషయంలో పాడు చేశాడని పాయింట్ మీద నేను 4-5 ఆ పాయింట్లు రాయండి అంటే నన్ను అంటారు. దేవుడు ఏం పాడు చేశాడు? పాడు చేసుకుంది నువ్వు, దేవుడుగా. ప్రతి వ్యక్తి తమ యొక్క స్వకీయ దురాశను బట్టి వారి జీవితంలో కష్టాలు, నష్టాలు, శ్రమలు తెచ్చుకుంటారండి. దేవుడు తేడో. నేను ముందే చెప్తున్నా, దేవుడు నువ్వు ఎలా ఉండాలి అని బైబిల్లో రాసి పెట్టాడు. నీ స్థితిది, నీ ఆత్మీయ స్థితిది, నీ పరిస్థితి దేవుడు ముందే చెప్పాడు. నీ జీవితాన్ని నువ్వు దేవుడు అన్యాయం చేశాడు నువ్వు ఎలాగంటావు? యెహోవా అన్యాయము చేయుట అసంభవం. అసలు అసలు ఆ హిస్టరీ లేదు ఆయనలో. ఒకవేళ ఎవరైనా తెలియక మనసులో ఏమని అనుకుంటే దయచేసి క్షమాపణ అడగండి ప్రభుని. దేవుడు అన్యాయం చేయడు. ప్రతి వానికి న్యాయాధిపతి ఆయనకి పేరు. ప్రపంచములో సకల కోట్లలో ప్రజలలో ముల్లో కాలలో న్యాయం తీర్చగలిగిన సమర్థుడు, శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటే అది నా ప్రభువే. ఆయన అన్యాయం చేయడం అసంభవం. నీకు ఒక మార్గాన్ని నిర్దేశించాడు, ఒక వే ఇచ్చాడు, నీకు ఒక కొలబద్ద ఇచ్చాడు. నీకు ఆ ప్రకారం వెళ్ళు. జీవితం ధన్యత, జీవితం హ్యాపీగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు ఈ సందర్భాన్ని మరి మరి తీసుకుని ఈ సందర్భంలో పౌలు గారు ఏమంటాడో తెలుసా? నేను దీనస్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మెచ్చులుట
నేర్చుకున్నాను. ఆ స్థితిని బట్టి నడుచుకొనుట నేర్చుకున్నాను అంటాడు. ఇప్పుడు నేను మన స్థితి నిర్దేశం ఎప్పుడు అవుతుందో తెలుసా? నీ భక్తిని బట్టి. అక్కడ స్తోత్రం అంటే ఒట్టు. అమ్మా అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? వెళ్ళిపోతున్నాను అలాగ మరి. అర్థమైపోతుంది అలాగలగా. ఏం బాక్స్ వినపడతలేదా? నువ్వు బాక్స్ పోయింది. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో అలా కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఒకసారి ఒక మాట చెప్తాను దీన్ని బట్టి. ఏమండి, యోహాను పత్రిక 3వ పత్రిక 2వ వచనం చదవండి. యోహాను పత్రిక 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు, నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. ఇదిగో దేవునికి ఒకసారి చేతులు పైకెత్తి అందరూ చెప్పాలా? చెప్తులే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు ఇక్కడ చాలా చక్కటి మాట ఉదాహరిస్తూ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ముందు వర్ధిల్లవలసిందేంటి? నా మోహం. అది చెప్పు. బైబిల్ చూడండి రా బాబు. ఎంతమంది బైబిల్ తెచ్చారమ్మా? ఎంతమంది చూస్తున్నారో? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా. సౌఖ్యం అంటే కంఫర్ట్ జోన్, దీవెన, నెమ్మది, సమాధానము, అన్ని విస్తరించుట, సుఖము. అంటే నేను చెప్పిన ఆత్మ అంటే నీ భక్తి వర్ధిల్లితే, నీ విశ్వాసం పెరిగితే, నీ ఆత్మీయ జీవితం పెరిగితే, నీ భక్తి పెరిగితే, పరిశుద్ధత పెరిగితే, ప్రార్థనా జీవితం పెరిగితే, నువ్వు కోరుకున్న స్థాయి నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. చెప్తులేదండి. దీనికి తోడుగా జతపక్షిగా ఇంకొక మాట చదివిస్తానే, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. 6వ అధ్యాయము 25 నుంచి చదవండి. చదివేయి. చెప్తున్నావు కదా, చెప్పు. ఉమ్. 33 చదివే. ఏ అన్ని మీకు అనుగ్రహించబడతాయి? పైన చెప్పాడు ఏమని? తిండి, వస్త్రం, గృహాలు. సహజంగా మానవుడికి వచ్చే చింతలు ఇవి. మానవుడికి కలిగే చింతలు ఏంటంటే ఆరోగ్యం గురించిన బాధ, ఒక మంచి గృహం లేదు. నేను చెప్పనా? ఒక మంచి గృహం, మంచి ఆరోగ్యం, మంచి తిండి, వస్త్రాలు మనకు అవసరం. కనీస అవసరతలై అవి కూడా లేనంత పేదరికంలో ఉన్న వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు చింత, ఎప్పుడు బాధ. వర్షాకాలం వచ్చిందనుకో, ఒక కప్పు నుంచి ఆన కురిసేస్తున్నాను, ఎంత బాధో. ఈ తిప్పలో ప్రశాంతంగా నిద్రపోతాకు ఉండదు, ప్రశాంతంగా తింటాకు ఉండదు. నేను చెప్పనా, మనకి నిత్యావసర వస్తువులు, నిత్యము మనకు కావలసిన ఈ లోకములో మనం బ్రతకడానికి కావలసిన ఈవులు మనకు కావాలి. కానీ ఎప్పుడు దొరుకుతాయి అవన్నీ మనకి? ఎప్పుడు మనకు అనుగ్రహించబడతాయి అన్నీ అంటే, మనము దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు, భక్తిగా ఉన్నప్పుడు,
విశ్వాసంగా ఉన్నప్పుడు, ప్రార్థనకి వస్తా ఉన్నప్పుడు, ఆదివారం ప్రార్థన అంటే లెక్క ఉండదు, నియమాక కూడికలంటే లెక్క ఉండదు, పరిశుద్ధత గురించి ఉపవాసాలు ఉండవు. ఉపవాసాలు మానేశారు చాలామంది, శుభ్రంగా మానేశారు. 366 724+7 నాన్ స్టాప్ ఇంజిన్లు ఆడిచ్చేస్తారు. దేవుని స్తోత్రం. ఉపవాసం అంటే ఈ అమ్మకు వస్తుందండి, లేని షుగర్ వచ్చేద్ది, లేని బీపీ వచ్చేద్ది. ఒక ఆవిడ అంటది, పాటగారండి నాకు చీకు వచ్చేసి నేను కింద పడిపోయేలా ఉన్నానండి. నువ్వు పడిపోమ్మ, ఇప్పుడు ఏమైంది? ఇది 20 పూట ఒక రోజు, ఉదయం నుంచి సాయంత్రం దాకా, నైట్ నుంచి తెల్లవారు దాకా ఉపవాసం చేసి నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి తల్లి. ఉపవాసాలు మానేశారు. దేవుని రాజ్యం వెతకడం అంటే ఏంటి? ప్రభువుని వెతకటం, ఆయనకి నచ్చినట్టు బ్రతకటం. ఇవన్నీ లేకుండా ప్రభువా నాకు అలా లేను, ఎలా లేను, నన్ను ఎందుకింత బాధ పెట్టేసి అనకూడదు. స్తోత్రం. బాగా చెప్తలేదు. ఒకటి, దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ప్రభు కాపాడుచున్నందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది, నిన్ను నీవు ఒకలాంటి నిరుత్సాహంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు తెచ్చుకోవద్దు. నీ కోసం దేవుడు ఆశీర్వాదం దాచి ఉంచాడు, దీవెన దాచి ఉంచాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఉన్నతంగా నడిపిస్తాడు, నీకు కావలసిన సమస్తాన్ని ఇస్తాడు. ఒక మంచి గృహం నీకు ఇస్తాడు, ఒక మంచి వసతి నీకు ఇస్తాడు, ఒక మంచి ఆరోగ్యం నీకు ఇస్తాడు. దేవుడు ఇచ్చేవాడండి. ఇవ్వకపోతే ఇంకా ఆయన దేవుడు ఎలాగవుతాడండి? ఆరోగ్యం ఆయన ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, వస్త్రములు ఇస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు. అక్కడ రాస్తూ మత్తీలో అడవి పక్షులను, ఏమండి, నేడుండి రేపు పొయ్యిలో పోయే గడ్డిని కూడా అలంకరిస్తున్నాడంట దేవుడు. అసలు ఆయనకి ఎంత శ్రద్ధో సృష్టి మీద చూడండి. దేవునికి స్తోత్రం. నేనంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు అన్ని విధాలా వృద్ధి చేస్తాడో, కానీ నీ ఆత్మీయ వృద్ధి కోసం నువ్వు ప్రయాసపడాలి. దేనికోసంరా? ప్రత్యక్షపు గుడారములో, పరిశుద్ధ స్థలములో 3 ఉపకరణాలు ఉంటాయి. అందులో మొదటిది ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, ఏమండి, దీపవృక్షం. ఈ 3 పరికరాల్లో దీపవృక్షం కీలకమైనది. యాజకుడండి ఆ దీపవృక్షపు వెలుగులోనే యాజక సేవ అంతా చేయాలి. ఆ ప్రదీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆ ప్రదీపాలు నిత్యము వెలగాలి అంటే వాటిలో అచ్చం దంచి తీసిన ఒలీవ నూనె పొయ్యాలి. యాజకుడే వాటిని దంచాలి. వాటి యొక్క నూనెని యాజకుడే సిద్ధపరచాలి. ఆ నూనె పొయ్యాలి. పోస్తే దేవుని బిడ్డలారా, ఆ వెలుగులో ప్రత్యక్షపు గుడారపు సేవంతా యాజకుడు, ప్రధాన యాజకుడు చేసుకుంటా వస్తాడు. సముఖపు రొట్టెలు తయారు చేయాలి, రొట్టెలు పేర్చాలి, ధూప వేదిక మీద, ఏమండి, సమపాలులో పొడులు కలపాలి, ధూపం వెయ్యాలి, ఏమండి, ప్రత్యక్షపు కూడా అతి పరిశుద్ధ స్థల పరిచర్య చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలంటే ఈ దీపవృక్షపు వెలుగులోనే చెయ్యాలి. దీపవృక్షము అంటే, దీపవృక్షము ఆ వెలుగు అంటే, దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమండి. నూనెనే తైలము. నీ జీవితంలో తైలము తగ్గితే, నూనె తగ్గితే, వింటున్నావా? ఈ నూనె తగ్గితే ఆరిపోద్ద దీపం. పరిశుద్ధాత్మ అభిషేకం నీలో తగ్గిపోతే, దేవుని ఆత్మ ప్రభావం నీలో తగ్గిపోతే, అభిషేకంతో నేను చెప్పనా, నేను దేవుని ఆత్మ తాకుతున్నాడా, దేవుని ఆత్మ నేను దర్శిస్తున్నాడా? కొంతమందికి తాకిడి అనుభవాలు ఉండవు, నింపబడే అనుభవాలు ఉండవు, అసలు ఏముండవు. దేవుని బిడ్డలారా, వచ్చామా, వెళ్ళిపోయామా. దేవుని తాకిడి, దేవుని స్పర్శ, దేవుని సన్నిధి యొక్క ఆ చెమ నీకు లేకపోతే నువ్వు ఎండిపోతావు.
భక్తి మీద, ప్రార్థన మీద, ఉపవాసం మీద, అభిషేకం మీద, ఏమండి వాక్యం మీద, సంఘం మీద నీకు అసహ్యత కలుగుతుంది. కొంతమంది భక్తిహీనులు అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థనకు వస్తానే తాగుతారు, ప్రార్థనకు వస్తానే సినిమాలు చూస్తారు, ప్రార్థనకు వస్తానే ఎలాంటి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళు అందరూ ఏమంటారు తెలిసి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అంత ఇంతేనా అంటారు. వాళ్ళు ఏదో బాగా మళ్ళీ గరిగి షాపుల్లాగా. ఈ అన్నవాళ్ళు మహా గరిగి షాపులండి. పోనీ అన్న ఆమె ఏమైనా నీతిగా ఉంటుందా, యథార్థంగా ఉంటుందా? నోరు తిట్టు 100 అబద్ధాలు. ఇప్పుడు అలా అంటున్నారంటే కారణం ఏంటి? నీలో భక్తిహీనత రాబట్టే కదా. నువ్వు అటు ఇటు కూడా ఉంటున్నావు, 2 పడవలేదు ఉంటున్నావు, ఎప్పుడో పడవ వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోతా కిందకి. దేవుని స్తోత్రం. నేను అనేది ఏంటంటే అటు ఇటు ఉండేవాళ్ళు అండి, వింటున్నారా? ఇప్పుడు ఏమనిపించదు. భక్తిహీనుల గురించి ఒక మాట అండి. భక్తిహీనులంట మొవ్వ వలె చిగురేస్తారంట. ఎందుకు చిగురేస్తారంటే వాళ్ళకు ఉందో ఒక రోజున ఆ చిగురంతా ఊడిపోయి వాడిపోయే రోజు. చాలామంది అన్నారు, పాస్టర్ గారండి మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, మేము ఎంత భక్తిగా ఉంటున్నాం, మేము ఎంత విశ్వాసంగా ఉంటున్నాం, అలా అసలు ఏ ప్రార్థనకి వెళ్తలేదు, ఏమీ చేస్తలేదు. అంటే నేనంటాను, వాళ్ళ మొవ్వేసేది వాళ్ళకు రోజు కోత ఉంటుంది. ఆ రోజు యేసుప్రభువు అన్నాడు, ఆయన గోధుమలు చల్లారట, గోధుమలు పెరుగుతూ ఉంటే దుష్టుడు వచ్చి గురుగులు కూడా చల్లేసాడంట. అప్పుడు యేసుప్రభువు అన్నారు, శిష్యులు ఎలా అంటారు, అయ్యా గోధుమలు గురుగుల్ని వేరుపరచమంటావా, తీసేయమంటావా అంటే, కంగారు పడకండి, ఎదగనే ఉంటాయి. సంఘాలు అందరూ పరలోకం వెళ్ళిపోరండి. చాలామంది గొడవపడిపోతారు. కొన్ని గింజలు ఉంటాయి, అవి ఎత్తపడతాయి. దేవుని స్తోత్రం. అప్పుడు అంటాడు, కంగారు పడ, కోతకాలం రాని కోసే కాలం ఒకటి వస్తుంది. వీళ్ళకి శిక్ష పొందు కాలం ఒకటి ఉంది, నిర్ణయ కాలం ఒకటి ఉంది. భక్తిహీనుల యొక్క భక్తిహీన దురాశలను చొప్పున వారు నాశనమైపోయే దినం ఒకటి ఉంది. ఆ దినం ఎవడో తాళలేడు, ఎవరో తాళలేరు. నేనంటాను ప్రియమైన దేవుని బట్టి రోజు దేవుని సేవకుడిగా నీ జీవితం దేవుడు నీకు ఇవ్వడం గొప్ప కృతజ్ఞత కలిగి ఉండడం. రెండోది, దేన్ని బట్టి కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదంగా ఉండడానికే ప్రభు పిలిచాడు, దీవెనకరంగా ఉండడానికే ప్రభు పిలిచాడు, ఉన్నతంగా ఉండడానికే ప్రభు పిలిచాడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నువ్వు ఉన్నతంగా పెట్టాలని. యేసుప్రభుని నమ్ముకున్నంత కారణంచే నిన్ను అత్యధికమైన ఆశీర్వాదానికి వారసుడిగా చేయాలని అబ్రహాము ఏమండి కల్దీలు దేశం నుంచి పిలిచాడు. ఒక అన్యుడు అబ్రహాం, దేవుని బిడ్డ. అన్యుడు అంటే ప్రభుని ఎరగనివాడు. అన్యుడు అంటే ప్రభు ఎరగనివాడు, అంతే తప్ప వేరే మతములని కాదు, వేరే కులములని కాదు. అన్యుడు అంటే యేసు తెలవనివాడు. క్రైస్తవుడు అంటే యేసుని తెలిసినవాడు. ఇంతే, ఏమీ లేదు. దానికి దీనికి కులం ముడెట్టకూడదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు, క్రీస్తు తత్వం ఉన్నవాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు. అన్యుడంటే యేసుని ఎరగనివాడు, యేసు అంటే తెలియనివాడు. అంతే, డిఫరెంట్, ఏమి లేదు. హల్లెలూయా. యేసుని తెలియని వారిని బయట వారు అని కూడా ఉంది బైబిల్, అన్యులు అని కూడా ఉంది బైబిల్. దేవునికి స్తోత్రం. నేనంటాను ప్రియమైన దేవుని బిడ్డ, మనము భక్తిహీనులుగా ఉండకూడదు. అసలు నువ్వు కరెక్ట్గా భక్తి చేస్తే ఆశీర్వాదం నీ సొంతం, కరెక్ట్గా భక్తి చేస్తే దీవెన నీ సొంతం. యోబు జీవితంలో ఆశీర్వాదం లేదా? కష్టాలు లేవా? ఎంతైతే శ్రమ పడ్డాడో రెండంతలుగా సంతోషాన్ని అనుభవించగలిగాడు యోబు. ఒకసారి స్తోత్రం. ఈ హ్యాపీడెన్స్ పేరా 107వ కీర్తన. ఇప్పుడుదా చెప్పింది ఇంట్రడక్షన్, ఇప్పుడు అసలు గొడవ. బాబు సరే సెల్ ఫోన్ ఇచ్చే టైం ఎంత అయిందో ఆ వ్యవహారం ఏంది? 19వ వచనం చదవండి, క్షమించండి. 107వ కీర్తన, సంకీర్తన 19వ వచనం నుంచి చదువు తల్లి. ఏ కాలమందు
నిన్ను మైకి తీసుకోమన్నాను కదా, నువ్వు నాకు కష్టాలు తెప్పిస్తున్నావు. కష్టకాలమందు కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆ, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆ, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఉమ్, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఉమ్, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాలను బట్టి ఉమ్. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుదురుగాక. ఒకసారి స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారు ఆపదలలో నుండి వారిని విడిపించెను. చేతుల పైకెత్తరా. ఇదిగో దేవుని బిడ్డ, ఇందాక దేవుడు ఏమని చెప్పానో, నీ జీవితానికి కావలసిన ఈవులు ఆల్రెడీ ప్యాకేజ్ పెట్టుంచాడు. దాన్ని నువ్వు చెడగొట్టుకోకు, పోగొట్టుకోకు. ఇంతగా అది పొందుకోవాలంటే దేవుని బిడ్డ ఏం చెప్పానంటే, భక్తిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ప్రభువుని కలిగి ఉండాలి అని చెప్పాను. ఇప్పుడు రెండోది ఏంటో తెలుసా? మనము ఆయనకు మొర్ర పెడితేనండి, మనము ఆయనను బ్రతిమలాడుకుంటేనండి, ఆయన సన్నిధిలో మోకరించి మనకున్న అవసరతలన్నిటి కొరకు మొర్ర పెడితేనంట, ఏం జరుగుతుందని చెప్పాడు? ఆ మొర్రపెట్టిన కష్టకాలంలో నువ్వు మొరపెట్టిన మొరను దేవుడు విని నిన్ను ఆపదలో నుంచి విడిపిస్తాడు. ఆమేన్. ప్రపంచములో ఆపద నుంచి కాపాడగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మరణమును తప్పించగలిగిన వాడు ఆయనే, వ్యాధులను బాగు చేయగలిగిన వాడు ఆయనే, నిత్య వైకుంఠానికి తీసుకెళ్ళగలిగిన వాడు కూడా ఆయనే. నరక శిక్షను, చిత్రవదలను తప్పించగలిగిన సమర్థుడు, శక్తివంతుడు, లోక కళ్యాణార్థమై లోకానికి వచ్చిన వాడు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. నువ్వు అవునన్నా కాదన్నా, ఎందుకంటే నిన్ను విడిపించేవాడు ఆయన. నువ్వు మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే, ఒక్కరోజు చేస్తే విడిపించాడు, 2 రోజులు చేస్తే విడిపించాడు. నువ్వు దేన్ని అడుగుతున్నది పొందేదాకా ప్రార్థన చేస్తే నువ్వు కరెక్ట్ ప్రార్థనా పర్రాలు. నువ్వు దేనికోసం అడుగుతున్నావు అది పొందే వరకు ప్రార్థన చేయాలి. నీకేం కావాలో అవి పొందే వరకు ప్రార్థన చేయాలి. అలా నువ్వు ప్రార్థన చేస్తేనే నీ జీవితంలో అనుగ్రహించబడతాయి, విడిపించబడతావు, రక్షించబడతావు, కాపాడబడతావు. నేను చెప్పనా, ప్రార్థన ఎవరు చెయ్యరో, ప్రార్థన ఏ కుటుంబాల్లో ఉండదో ఆ కుటుంబాలు ఆశీర్వాదాలు చూడడం కష్టం, ఆ కుటుంబాలు దీవెన చూడడం కష్టం. బైబిల్ అంది, మీరు అడగక నా నుంచి ఏదీ పొందలేకపోతున్నారు. అన్నిటిలో చురుకుగా ఉండే నీవు ప్రార్థనలో ఎందుకు బద్ధకస్తురాలాగా ఉంటావు? అన్నిటిలో చురుకుదనమే నీకు. పనికి చురుగ్గా వెళ్తావు, తిండికి చురుగ్గా లెగుతావు, ఇంట్లో పని కూడా చురుగ్గా చేసుకుంటావు. ప్రార్థన అనేటప్పటికి ఆవిళ్ళంతలు వస్తాయి. ప్రార్థన అనేటప్పటికీ నీకు ఎక్కదో, ప్రార్థన అనేటప్పటికీ నీకు బాధ కలుగుతుంది, బద్ధకం వచ్చేస్తుంది. నువ్వు ఎలా దీవించబడతారా? అసాధ్యంరా బాబు. ఎలాగైనా దీవించబడిపోతావు అంటే కనుక అది తప్పుడు బోధ. అసలు ఒక ఏజ్ బ్రో నమ్ముకుంటే చాలు, నీకు ఇక సర్వ సమృద్ధి వచ్చేది అంటే అది తప్పు. అది కొంత మట్టుగా వస్తుంది, చాలా ఉంది. యేసుప్రభుని నమ్ముకోవడం, నేను చెప్పనా, పరలోక ప్రవేశానికి ఏమండి కొంత అర్హత పొందినట్టు అంతే, అదే అర్హత కాదు. హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకోవడం అదే అర్హత కాదు, ఇంకా అర్హత ఉంది. యేసుప్రభుని నమ్ముకోవడం ఒకటే కదా అర్హత, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చేస్తేనే నిత్యత్వం. అంతటి నిత్య జీవాన్ని అంత తేలిగ్గా మనకేం వచ్చేది, అది బహు కష్టం. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా చూడండి ఇంకేమంటున్నాడు. ఆయన తన వాక్కును పంపంట వారిని బాగు చేశాడట, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఏంటంటారా? పడిన గుంటలో అంటే నేను చెప్పనా,
గుంట అనగా అపవాది నిన్ను చిక్కి పెట్టేసి కట్టేసిన అతి భయంకరమైన పాపం. గుంటలో పడితే లేవడం కష్టం. తాగుబోతుని మారమని మారడు. ఆడికి అలవాటైపోయింది, ఆడు మారడం. ఒకవేళ ఆడు మారాడంటే దేవుని కృప. ఎందుకంటే నేను ఇది వరకు తాగేవాడిని కాబట్టి. నిజం. సిగరెట్లు, కైనీలు, పానపరాకులు, గుట్టకాలు, సారా ఇవన్నీ తాగేవాడు మారడం కష్టం. మారాని అనుకుంటాడు తప్ప ఆడి స్నేహితులు అవడానికి కలిసాడు అనుకోక అంతే. ఎన్నోసార్లు ప్రభువా నేను మారిపోతాను ఏమైనా ముట్టుకోనండి. నేను మీకు ఇంకో విషయం చెప్తాను. ఒకప్పుడు నేను తాగింది ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఆ బాధలు. మనం తాగడం ఏదో గొప్పతనం, అదేదో పెద్ద డిగ్రీలో ఫీల్ అయిపోతాడు ఒక్కొక్కడు. సిగరెట్ కాల్చడం, బీడీ కాల్చడం, కైని తినడం, సారా తాగడం పెద్ద ఒకడండి బీడీ కాల్చి రింగులు తిప్పుతాడు. అప్పుడు లోపలికి వేస్తారు రింగులు. ఏంటి? హార్ట్కి స్టంట్లు. లోపల రింగులేంటి? స్టంట్లు. బండి పాడైపోయినప్పుడు, ఇంజిన్ దమ్ము తగ్గిపోయినప్పుడు రింగులు వేస్తారు. మన గుండె దమ్ము తగ్గిపోయినప్పుడు మనకు లోపల రింగులు వేస్తారు. మనకు కదా, తాగేవాడికి వేసిన క్యాన్సల్ అవును కాక తాగేవాడికి రింగులు వేస్తారు. దేవునికి స్తోత్రం. అది నీకు నష్టం, నీ ఆత్మీయతకు, నీ ఆరోగ్యానికి నష్టం. నేను చెప్పనా, అతిగా ఏది చేసిన అనర్థాలే. ఒక్కల స్తోత్రం అంటే ఒట్టండి. ఎందుకు మరి అంత మారు మనసు వచ్చేసింది నాకు తెలుస్తలేదు. ప్రార్థన చేయాలి. నువ్వు గుంటలో పడిపోయావు. నేను చెప్పనా, నేను చాలా ప్రార్థన చేసుకునేవాడిని అండి. ఏమైనా ఈ మందు మానేయాలనైనా సారా అస్సలు అరే దా సెంటర్కి వెళ్దామని ఎవడో కూడా దుష్టుడు అండి, దెయ్యం ప్రేరి. అస్సలు పైసా ఖర్చు పెట్టినాడు పిసినరుడు వచ్చి నాకు సారా ఇప్పించేవాడండి. మానేశాను అనుకున్న మారు మనసు లేనప్పుడు తాగేటప్పుడు యాసుకోడేవాడిని అంతే. ఖర్చుడా బూతులు. అసలు నేను బూతులు స్కూల్ పెట్టుకుంటే అద్భుతంగా పిహెచ్డి సంపాదించేసి నాకు నంది అవార్డు ఇచ్చేద్దరు. అంత బూతులు అనమాట. అసలు తిట్టేవాడిని. మా ఆవిడని తిట్టినట్టు మా అమ్మని తిట్టేవాడిని. మా అమ్మని నీ నోరెప్పుడు అడిపోతారా దిక్కుమలోడు అనేది. దేవుని స్తోత్రం. బాగా చెప్పాలండి. అంత వ్యవహారం ఇంత మెత్తకున్నాను అనుకున్నావా? రాకాశం ఉన్నప్పుడు ఇప్పుడు కాదండి. అంత భయంకరమైన స్థితిలో ఒకరోజు ప్రభు నన్ను దర్శించాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, ఎవరైనా ఏ పాపానైనా మానాలంటే దేవుని కృప ఉంటే తప్ప అవదు. ఆ కృప కోసం వేడుకోవాలి. ప్రభువా నేను ఇది మానేయాలి, నా వల్ల కావట్లేదు, నువ్వే నాకు సహాయం చేయాలంటే మానేయగలవు. దేవుడు చేస్తాడు, అలా విడిపిస్తాడు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో సంచరించిన అపాయానికి భయపడ దావీదు ఎందుకు అన్నాడంటే ఆయన విడిపిస్తే అలా ఉంటుంది గొడవ. నువ్వు విడుదల పొందాలని ఆశ ఉంది, కానీ మోకరించు, మొర్రపెట్టు, ప్రార్థన చేయి. నీ భర్తలో లోపాలు ఉన్నాయా? నీ భార్యలో లోపాలు ఉన్నాయా? పిల్లల్లో లోపాలు ఉన్నాయా? అసలు వారిలో ఆ లోపాలు సరివ్వకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఖచ్చితమైన ప్రార్థన చేయక. కసొచ్చి 3 రోజులు ఉపవాసం ఉండిపోయాను అంది అనుకోండి, పాకల మీద అడిపోయి అసలు ఎందుకునే నీడు మారు మనసు పొందులేదు, వేసినామని వేదుడు చేయని ప్రార్థన చేస్తే ఎందుకు మారడరా? నీకు తెలుతులేదురా, నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం లేదు. రెండోది ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలని ఒకలాంటి ఆసక్తిని పోగొట్టేసుకున్నావు. హల్లెలూయా. బాగా చెప్తలేదు. గుంటలో నుంచి విడిపించబడాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన. అది ఏ గుంట అయినా, తాగుడనే గుంట, వ్యసనం అనే గుంట, ఇంకో గుంటలో ఉంటారు రాగుంట్ల, ఏ గుంట అయినా, ఏ కుంట అయినా, ఏ కోత అయినా. హల్లెలూయా. బాగా చెప్తలేదు. ఒక్కొక్కడు భార్యను వదిలేసి
బజార్ అంట తిరుగుతాడు పనికిమాలోడు. వీడికి కొంపలో భార్య నచ్చదు, ఆ పక్క పక్క కాలాలు నచ్చుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. అది గుంట, వేశ్య నోరు లోతైన గుంట. దేవునికి స్తోత్రం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞత. ఎప్పుడు చెప్పగలుగుతా కృతజ్ఞత? రా, నీ జీవితంలో కృతజ్ఞత ఎప్పుడు చెప్పగలవంటే, నువ్వు చేసిన ప్రార్థనలకు వచ్చిన జవాబులకి నీకు వచ్చే ఆనందం ఉంటుందే చూపరండి. దేవుడు నాకు ఇచ్చిన వాటిని బట్టి ఇప్పటికీ నేను స్తోత్రాలు చెప్తాను. ఎంతో అసలు నేనేంటో ప్రభా, నా జీవితం ఏంటో ఆలోచించుకుంటాను. నిత్యము నా మనసులో అది రివీల్ అవుతూ నేను మోకాళ్ళ మీదకి వెళ్ళిన ప్రతిసారి అసలు నేను మొన్న కూడా చెప్పాను, మా ఇంట్లో మా అమ్మ తరమోళ్ళు నేను ఆనందపడతాను, సంతోషపడతాను. ప్రభు సేవ చేయడం ఎంత భాగ్యంగా ఎంచుకుంటాను. నేను ప్రార్థన ద్వారా ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితుల నుంచి బయటపడ్డాను. ఈరోజు యేసు ప్రభువుని ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. నీ జీవిత సమస్యలు, నీ జీవిత గమ్యమే మార్చేయగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, చేసిన మేలుని బట్టి మనం ఏం చేయాలిరా? కృతజ్ఞత. ఎన్ని చేశాడురా నీ జీవితంలో, ఎన్ని చేశాడురా అసలు? కొంతమంది చెప్పనా, 10 సార్లు దేవుడు కార్యం చేసిన 11వ సారి చేయకపోయేటప్పటికి పాసి మాటలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రేపొద్దున తెల్లారి తెల్లారి రేపొద్దున తెల్లారి ఏదైనా చిన్న సమస్య వచ్చింది, నాకు ఎందుకండి నేను కష్టాలు, నేను ఏం తప్పు చేశానండి, దేవుడికి ఏమి అన్యాయం చేశాను, అసలు దేవుడు అయ్యి బాబులాటమో నేను ఎరగదయ్యో, ఎందుకమ్మ ఏది ఇన్ని రోజుల నుంచి చేసింది ఎరా? ఇన్ని రోజుల నుంచి చేసింది ఏమైపోయింది? ఈ ఒక్కదానికి యేసుప్రభుని దుర్మార్గుని చేసేసి మాట్లాడేస్తా. నేను అంటాను, అలాంటి వాళ్ళు అసలు మారు మనసు పొందండి అంతే. దేవుని స్తోత్రం. అలా అనకూడదురా. అంటే పెడితే పెళ్ళే సోవా? అలాంటి భక్త, అలాంటి విశ్వాసమా నీకు ఉండొచ్చా? ఇప్పుడు యోబు ఏమంటాడురా? యెహోవా ఇచ్చాడు, 7 పిల్లలు పోయారురా, ఎద్దులు పోయినాయిరా, గాడిదలు పోయినాయిరా, ఆస్తి పోయింది, పిల్లలందరూ 10 మంది చచ్చిపోయారురా. ఆయన ఏమన్నాడు? మరి నువ్వేమంట? ఇప్పుడు నీకు తెల్లారి పెన్షన్ ఆపేస్తే నీకు గుడిదాడు వచ్చేద్ది. తెల్లారి నీ విశ్వాసం మారిపోయింది. హల్లెలూయా. ఎంత బాధరా. అంటే దేవుణ్ణి నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావా? ఏడు చెప్పురా బిడ్డ. బాబు ఎందుకు మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసునామములో శుద్ధీకరణ. పెడితే పెళ్ళేది సోవా యేసుప్రభుతో? కాదురా తల్లి. ఎంత మంచి దేవుడు రాయన. అబ్బాయి కీబోర్డ్ మీదకి రా, ఏ ఫ్రెండ్. ఎంత మంచి దేవుడు రాయన. స్తోత్రం చెప్పండి. ఏమైనా చేయగలిగిన దేవుడు రాయన. ఆయనకి అసాధ్యమైంది లేదురా. నేను చెప్పనా, యేసయ్య నీ జీవితంలో మేలు చేసినా చేయకపోయినా నీ దేవుడే, నీ తండ్రే. ఏ భావన ఉండాల చచ్చిపోయేదాకా. అలా ఉండు. నువ్వు చూపించిన ఆ విశ్వాసానికి నీ జీవితాన్ని మార్చేస్తాడు. నువ్వు చూపించిన ఆ విశ్వాసానికి నీ జీవితంలో అద్భుతాలు చేసేస్తాడు. నువ్వు చూపించిన ఆ ప్రేమకే. హల్లెలూయా. నేను చెప్పనా, వద్దులేరు వచ్చి నేను చెప్పనా, మన పూర్వం భక్తి చేసిన బిడలో సుఖపడినట్టు ఎక్కడ లేదు. ఇప్పుడు మేము సేవకులుగా అనుభవించుచున్న ఈ కృప, ఎంతోమంది మరణం, భార్యలు త్యాగం చేశారు, పిల్లలు త్యాగం చేశారు, ఆరోగ్యాలు త్యాగం చేశారు, కాలిపోయారు చెరసాలలో. దేవుని బిడ్డలారా, చెరసాలలో అలాగే చచ్చిపోయి కుళ్ళిపోయారు. ఆ ధన్యత ఇప్పుడు మేము ఇది అనుభవించేది మనం. అందుకని ప్రభు దగ్గర ఇలాంటి చులకన విశ్వాసం, ఏమంటే చీప్ విశ్వాసంతో ఉండొద్దు. ఏం చేసినా దేవుడు మన జీవితంలో మంచి చేస్తాడు. హల్లెలూయా. అందుకని కృతజ్ఞత అంటే ఏంటి?
చేసిన మేలులు జీవితకాలం మరిచిపోకుండా గుర్తుపెట్టుకుని ఆ ఆనందముతో ప్రభువుని ఎల్లకాలం స్తుతిస్తూ ఆయన చేసిన మేలులు ఇతరులకు ప్రచురిస్తూ ఆయన దగ్గర పాదాల దగ్గర పడి ఉండడమే కృతజ్ఞత. దిస్ థ్యాంక్స్ గివింగ్ అంతే. ఇక అది ఉంటే నీ జీవితంలో ఆ చిన్న మాటే. కొంతమంది చేసిన మేలు మర్చిపోతారు. చేసిన మేలు ఏం చేస్తారా, మర్చిపోయి ఏమంటారు తెలుసా, ఆ ఊరికే ఇచ్చేవేటి. ఇప్పుడు అమృత ఉందండి, ఓ 10,000 మనని ఇచ్చింది. తెల్లారి